అందరికీ నమస్కారం. దేశంలో ప్రజలందరూ కూడా ఉగ్రవాదాన్ని ఏ విధంగా తరిమి కొట్టాలి, పాకిస్తాన్ మీద యుద్ధంలో ఏ విధంగా గెలవాలి, ఉగ్రవాదాన్ని ఏ విధంగా నిర్మూలించాలని అందరూ కూడా ఆలోచన చేసి ధైర్యంగా బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా సైనిక బలగాలకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద ప్రతీకార దాడులు ఎలా చేయాలి, ప్రతీకారం ఏ విధంగా తీర్చుకోవాలి అని కుట్రలు చేస్తూ ఉన్నారు. అందుకే అంటా ఉన్నాం, దేశం మొత్తం యుద్ధం గురించి ఆలోచిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం పగ ప్రతీకారాలతో పాలన చేస్తా ఉన్నారని. చంద్రబాబు నాయుడు గారి కక్ష సాధింపు చర్యలు వెర్రితలలు వేస్తా ఉన్నాయి. ఆయన నిన్న మా పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ గారు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మీద మరి పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దురదృష్టకరం. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా చూశారు. ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తా ఉన్నారు. మాజీ మంత్రిని కూడా చూడకుండా, మహిళని కూడా చూడకుండా పోలీసులు ప్రదర్శించినటువంటి వైఖరిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. వారి తీరు అత్యంత అభ్యంతరకరం. మేము ఈ రోజున ఒకటే అడుగుతా ఉన్నాం, మాజీ మంత్రి గారి పిఏ రజనీ గారి పిఏ శ్రీకాంత్ ని అసలు అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్తా ఉంటే రజనీ గారు ప్రశ్నించకూడదా? ఏ కేసు కింద వారిని తీసుకెళ్తా ఉన్నారు, ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు అని అడిగితే నేరమా? పోలీసుల్ని ప్రశ్నిస్తే మరి మహిళను కూడా చూడకుండా తోసేసి దౌర్జన్యంగా అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు ఫిర్యాదు ఇచ్చిన అరగంటకే మాజీ మంత్రి విడుదల రజనీ గారి క్యాన్వాయ్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఫిర్యాదు అందంగానే మీరు కనీసం విచారణ చేయకుండా, ఫిర్యాదులో ఏముందో చూడకుండా మీరు మాజీ మంత్రి గారి క్యాన్వాయ్ని అనుసరించడం కరెక్ట్ కాదు. చట్టానికి వ్యతిరేకం. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే, కనీసం అందులో ఉండేటువంటి అంశాలని మీరు అవగాహన చేసుకోకుండానే ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సాయంత్రం 7 గంటలకు కదా, మీకు ఫిర్యాదు వచ్చింది ఉదయం 11 గంటలకి. ఈ మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది, 8 గంటల సమయం ఉంది. అయినా కూడా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అత్యంత దౌర్జన్యంగా మరి కారులోకి దూరి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం శ్రీకాంత్ని ఏమొచ్చిందో పోలీస్ శాఖ ప్రజలకు సమాధానం చెప్పాలి. కనీసం ఆరోపణలో ప్రాథమిక వివరాలు ఉన్నాయా లేవా, చట్ట ప్రక్రియలో ఈ ఆరోపణలు నిలబడతాయా లేదా అనేటువంటి కనీస అవగాహన కూడా లేకుండా మీరు ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని ముక్త కంఠంతో వైఎస్ఆర్సీపీ కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో ఏదో కొన్ని పోస్టులు పెడితే, ఏదైనా మాట్లాడితే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ఒక శ్రీకాంత్ విషయంలోనే కాదు కదా, నిన్న కంతేరులో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీ కల్పన గారు, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ, రాత్రి 3:30కి వాళ్ళ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నైటీ మీద ఉన్నాం, బట్టలు మార్చుకుంటారన్నా కూడా అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటి? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం ఏంటి? మీరు కూడా ఉదయం 6:30 అరెస్ట్ చేసినట్టు చూపించారు. మీరు రాత్రి 3ంటికి వెళ్ళి ఉదయం 6:30కి అరెస్ట్ చేసినట్టు చూపిస్తారా? ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తానే ఉన్నారు. మహిళల పట్ల ఇంత దురుసుగా, ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ తీరుని రాష్ట్రంలో మహిళలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. చంద్రబాబు చేస్తున్న మోసం తీరును సామాజిక మాధ్యమాల ద్వారా నిలదీస్తున్న ప్రతి ఒక్కరిని ఈ రోజున వ్యక్తిగతంగా హింసించేందుకే అధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాగే సోషల్ యాక్టివిస్ట్ కర్రీ భాస్కర్ కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ అయినటువంటి మహాలక్ష్మి గారు, ఆమె కుమారుడిలో చాలా మందిని అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా
కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ శాఖ కూడా చట్టానికి లోబడి పనిచేయాలి. 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులు అయితే మీరు తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలనుంది. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని చెప్పింది. మీరు ఎందుకు ఆ అంశాలని మీరు అనుసరించట్లా? ఎందుకు అనుసరించట్లా? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ప్రజలు తిరగబడతారు, కూటమి ప్రభుత్వాన్ని తిప్పి కొడతారని కూడా హెచ్చరిస్తాను. ఈరోజు అధికారం ఉంది, మనం ఏదైనా చెయ్యొచ్చు, ఎట్లాగైనా సరే ఎవరి మీద దాడి చేయొచ్చు అనుకుంటే ఇది ఎల్లకాలం సాగదని కూడా మేమైతే హెచ్చరిస్తా ఉన్నాం. ఒక పక్కన దేశంలో అందరూ చూస్తా ఉన్నారు, ఉగ్రవాదులు మహిళలని వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే దారుణంగా చంపేసి ఆ మహిళల యొక్క నుదుట తిలకాన్ని తీసేశారనే కదా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఉగ్రవాదం మీద పోరాటం చేస్తూ ఉంటే, మరో పక్కన మహిళా పైలట్లు కూడా పాకిస్తాన్ బంకర్ల మీద దాడులు చేస్తూ ఉంటే, ఉగ్రవాదుల్ని నిర్మూలిస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం మహిళల మీద ఇంత దారుణంగా పోలీస్ శాఖ వారు ప్రవర్తించడాన్ని అందరూ గమనిస్తా ఉన్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అంత మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తా ఉన్నాం. మహిళల ఆత్మ గౌరవాన్ని, వారి యొక్క హక్కుల్ని కాలరాసేటువంటి మీకు తప్పనిసరిగా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఇంతవరకు ఎక్కడైనా సరే మీరు హాస్టల్లో ఆడపిల్లలు బాత్రూంలో కెమెరాలు పెడితే ఎక్కడైనా సరే మీరు న్యాయం చేయగలిగారా? ఎక్కడ పడితే అక్కడ మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, యువతల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, రేప్ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అనేక ఘటనల మీద మీరు సరైనగా ఎందుకు